పారదర్శకంగా పెట్టి అవినీతి లేకుండా వేసినాం, మంచి ఖర్చు పెట్టి మేము వ్యక్తికి అన్యాయం చేయకుండా వేసినాం అన్నారు. మళ్ళీ అట్లా చేసినప్పుడు వీళ్ళు ఒక కొత్తగా సృష్టించేయాలి. కానీ గత ప్రభుత్వం వేసి ఆ వేసిన జాబులు నా జాబులు అంటే ఎవడో అన్న పిల్లాడిని మా అన్న పిల్లాడు అంటే నమ్ముతా మాకు చదువుకున్నది మా ఆయన తెలివి ఉండదా? ఆయన తెలివి లేనందుకే తెలంగాణ ఏర్పడ్డదా? మాకు నిధులు హక్కులు అవి రాకపోవడమే గత రాష్ట్రం నుంచి మేము ఏడిపోయినాం. గత 60 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాం. బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది అంటారు. మా పార్టీ ఎందుకు? మా పార్టీ లేకనే డైర్ లేదు, తొడుకోనికి బట్టలు లేవు. మా పార్టీ లేక మేము ఆడ రోడ్డు మీద ఇచ్చే రామ్ అనే అరెప్పలు తిని పత్తున్నానా చదువు కొట్టాలని. మాకే ప్రభుత్వంతో సంబంధం లేదు. ఓ బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు. ఎన్ని పార్టీలు ఉన్నావు భారతదేశంలో, ఆ పార్టీలతో మాకు సంబంధమే లేదు. మేము నిరుద్యోగులు, మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మాకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. శ్రీకాంతాచారి చనిపోయాడు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. నువ్వు ఉడుకుడుకు అన్నంలో చేయి పెడితే నీ చేయి కాలుతుంది. అట్లాంటి వాడు పెట్రోల్ పోసుకున్నా అంటే మా హక్కుల కోసం చచ్చిపోయాడు. అతను ఆయన కోసం చచ్చిపోలే. తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల జనాభాలకు చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు రావాలని చనిపోయి తప్ప పార్టీ తరఫున చనిపోలే. అది వాళ్ళు గుర్తించాలి. మాకే పార్టీతో సంబంధం లేదు.